విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉంది. నామినేషన్ అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్య. ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గంగా నావీ మార్తానా నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ వెల్లడి. పోస్టర్ ఆవిష్కరణలో నావీ అధికారులతో పాటు పాల్గొన్న సంపత్ కుమార్ పిలుపు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కేటాయించాలి. విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కారు ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు. కాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ రోజు నామినేషన్ వేశామన్నారు. తమకు సంఖ్యాబలం ఉందని వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. తమకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలోకి నిలుపుతోందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని ప్రవేశపెడుతున్నారన్నారు. ఒకవేళ టీడీపీ గనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుందని ఆరోపించారు. నియోజకవర్గం నుండి అనాథ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనాథ వల్ల 11/3/2024 ఖాళీన స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన బొత్స సత్యనారాయణ అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని దేవుని పేరిట ఇప్పుడు దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే 10 మంది మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసు చెప్పండి, నీకేం తెలుసు చెప్పండి, ఏ రంగా మారిపోతే చెప్పండి. ఏమి మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ తిరిగాను, అందరు మాతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకు దూరంగా ఉన్నామని దుస్తులకి దూరంగా ఉంచుదామనే ఉద్దేశం అంతే, అంతకని ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని అది పడకంట ఉంచుదామనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బాయ్, సీ యూ. నినాదం ఏంటి? అదే నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. అదేవిధంగా షేక్ షఫీవుల్లా స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం మధ్యాహ్నం 1 గంటకు తన మద్దతుదారులతో కలిసి వచ్చి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఒక సెట్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు.
నియోజకవర్గం నుండి శ్రీ చట్టంపైన శ్రీనివాసరావు గారి అనాథత వల్ల తేదీ 11/3/2024 తేదీన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన ఎస్కే షఫీవుల్లా అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా పోటీ చేశారు? అవును సార్. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ విజయం వైపు కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. రాబోయే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి కూటమి విజయ పరంపరను కొనసాగిస్తుందన్నారు. మరోవైపు వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఇదే విషయంపై సోమవారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున ఒకవేళ అభ్యర్థిని ప్రకటించని పక్షంలో తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానన్నారు. అప్పుడు కూడా కూటమి మద్దతుతోనే బొత్స సత్యనారాయణపై గెలుపు బావుట ఎగరవేస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేపుతో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్కి లాస్ట్ డేట్. నేను ఇప్పటికే నిన్న ఎన్డీఏ కూటమి ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి, నర్సీపట్నం, అరకు ప్రాంతాల్లో 838 ఓట్లు ఉన్నాయి. డెఫినెట్గా నాడు 2021లో వైసీపీ దుర్మార్గంగా అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చింపి పోలీసులతో పెట్టి అరాచకం సృష్టించారు. మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజార్టీ ఉంది కదా మేమే గెలుస్తాం, మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేటు అని ఏదో మాట్లాడుతున్నారు. సిగ్గుండాలన్న కొడక. ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్లు వేస్తుంటే దౌర్జన్యంగా ఈయనకుండా ఆ నామినేషన్ చించావు పోలీసులతో, తప్పుడు గది పెట్టావు. నాకు తెలిసిన 2-3 కూడా ఇలాగే జరిగింది. ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని, ప్రశ్నించాలని, న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మవరం కోసం రామ్ దిగుతున్నాడు తప్ప ఏదో పదవి మేము మోస్తూ నేను దాట్లా. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు చూసాం అరాచకాలు చేశారని. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను బొత్స సత్యనారాయణ గారిని, మీ కుటుంబాన్ని ప్రజలు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తాను అడుగుతున్నాను. అసలు నీకు అర్హత ఉందో అడుగుతున్నాను. ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు. నీ భార్య నీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం చేస్తే 5 లక్షల పైన ఓడించారు. ఇది నీ కుటుంబం క్యాలిబర్. మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్దమ్మలా అని అడుగుతున్నాను. విశాఖ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ల నూతన కమిషనర్ గా ఆనంద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు 1 టౌన్ జీఎస్టీ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పర్సనల్ మేనేజర్ గా రాజీనామా చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో ఎంపికయ్యానని తెలిపారు. గుంటూరు, తెనాలి తన స్వస్థలమని వెల్లడించారు. విశాఖలో పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, నూతన ఉత్సాహంగా అందిస్తోందని తెలిపారు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఎస్టీ ఆడిట్ కమిషనర్గా రావడం నాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడిని. మా నాన్నగారు, మా తాతగారు కృష్ణా జిల్లా సోనంపల్లి గ్రామం, ముస్తాబాద్ తాలూకా గన్నవరం మండలంలో పుట్టారు, పెరిగారు. పెళ్లి చేసుకున్నారు మా నాన్నగారు తెనాల్లో. ఆ విధంగా నేను తెనాల్లో పుట్టడం, పెరగడం జరిగింది. నేను 22 ఆగస్ట్ 1997లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పర్సనల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్, అప్పుడు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అనేవాళ్ళు, ఇప్పుడు కస్టమ్స్ అండ్ ఐటీ అంటారు, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జాయిన్ అవడం జరిగింది. 25 ఆగస్ట్ 1997లో జాయిన్ అవడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 22 ఆగస్ట్ 1997లో వదిలేయడం జరిగింది. నా ట్రైనింగ్ కూడా ఫౌండేషన్ కోర్సు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చేయడం జరిగింది ఫర్ అబౌట్ 4 months. తర్వాత నేను ఫరీదాబాద్లో మా డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బెంగళూరులో 6 years పనిచేస్తాను అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్గా. రకరకాల డివిజన్స్కి అధిపతిగా పనిచేశాను. 1000 కోట్ల పైన ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంలో నా పాత్ర కూడా ఉంది. అదేవిధంగా నేను చెన్నై కస్టమ్ హౌస్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేశాను. అక్కడ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ని ప్రమోట్ చేయడంలో, ఆ తర్వాత ఈ డిఈపిబి అంటారు, అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి సంబంధించి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఏవే ఉంటాయో వాటి మీద పని లేకుండా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేయడంలో నా పాత్ర అక్కడ చెన్నై కస్టమ్స్లో. ఆ తర్వాత నేను జాయింట్ కమిషనర్గా పూణే వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద పెద్ద కంపెనీల ఆడిట్ కూడా చేయడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు అంటే పూణే ఆల్సో known ఫర్ మోటార్ బేసికల్లీ ఆటోమొబైల్. సో మెర్సిడెస్ బెంజ్, తర్వాత సోలార్ ఎనర్జీ కంపెనీస్ అవి ఉండేవి అక్కడ. సో ఆడిట్లో అక్కడ కూడా నేను 1000 కోట్ల పైన ప్రభుత్వానికి ఆదాయం తీసుకోవడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. ఆ తర్వాత నేను డెప్యుటేషన్ మీద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఫర్ కేహెచ్ మునియప్ప గారని 2009 నుంచి 2012 వరకు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. ఆ సమయంలో మన రాష్ట్రానికి ఇంచుమించు 7,000 కోట్ల ప్రాజెక్ట్స్ నేను తీసుకురావడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. మీకు కొన్ని చెప్తాను. గుంటూరు తెనాలి అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంబంధించి సెకండ్ లైన్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ 129 crores ప్రాజెక్ట్ తీసుకురావడంలో నేను మరి ఆ రోజుల్లో రోషయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి బీజీ తెనాలి మాది తెనాలి అని చెప్పి ఆయన దగ్గర 50% రోషయ్య గారు ఎవరు డబ్బులు ఎవరు, రోషయ్య గారు ఎవరికి డబ్బులు ఎవరు, అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మరి ఆ ప్రాజెక్ట్కి గుంటూరు తెనాలి సెకండ్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ మళ్ళీ చెప్తున్నాను 129 crores ప్రాజెక్టుకి ఆయన 50% డబ్బులు ఇవ్వడం జరిగింది, ఉచితంగా భూమి ఇవ్వడం జరిగింది. ఎందుకండి ఆ పద్ధతి చెప్తాను, ఎందుకంటే అక్కడ సింగిల్ లైన్ ఉండేది. నేను కూడా 3 సంవత్సరాలు చదువుకోవడానికి ఎస్సీ కాలేజీలో ప్రయాణం చేస్తున్నామండి. ఆ లైన్ ప్రాధాన్యత నాకు తెలుసును. ఆ రోజుల్లో సింగిల్ లైన్ ఉండడం వల్ల ఏమైందంటే డీజిల్ ఇంజిన్ మార్చాల్సి వచ్చే తెనాల్లో, చెన్నైకి ట్రైన్ వస్తుంటే మళ్ళీ గుంటూరులో డీజిల్ ఇంజిన్ని ఎలక్ట్రిక్ ఇంజిన్గా మార్చాలి అంటే ఎంత టైం కన్స్యూమ్ అవుతుంది. మరి ఒకవేళ లైన్ మధ్యలో వైజెండ్లో కానీ సంగంజాగర్లో కానీ అంగళకుదురులో కానీ ట్రైన్ ఆగిపోతే మిగిలిన ట్రైన్స్ అటు ఇటు ఆగిపోయి, అంటే ట్రైన్ వేగం పెరిగింది, తర్వాత ప్రయాణ సమయం కూడా తగ్గింది. జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం యూజీడీ కార్మికుల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులందరికీ జీఓఎంఎస్ నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయల జీతాన్ని చెల్లించాలన్నారు. అలాగే చనిపోయిన రిటైర్మెంట్, అనారోగ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరారు. యూజీడీ కార్మికులను యూజీడీ పనిలోనే కొనసాగించాలని, ఇతర సెక్షన్లకు బదలాయించరాదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు టి నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు, అధిక సంఖ్యలో యూజీడీ కార్మికులు పాల్గొన్నారు.
యూజీ కార్మికులకు ఇస్తున్న విశాఖపట్నంలో 24/5 ఇవ్వబడు సిగ్గు సిగ్గు డ్రైనేజ్ కార్మికులకు అందరికీ 24/5 ఈరోజు యూజీడీ కార్మికులు గత 5 నెలలుగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. గత డిసెంబర్ నెలలో జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా కొన్ని జీవోలు ఇచ్చింది. ఆ జీవోలో భాగంగా యూజీడీ కార్మికులు కూడా జీవో నంబర్ 36 ప్రకారంగా క్లీన్ ఎన్విరాన్మెంట్ కేటగిరీ కింద 24,500 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి గత జనవరిలోనే జీవో ఇచ్చింది ప్రభుత్వం. కానీ రాష్ట్రం అంతా అమలు చేస్తున్నారు, అన్ని మున్సిపాలిటీలు అమలు చేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకుంటున్న మన జీవీఎంసీలో యూజీడీ కార్మికులకు 24,500 రూపాయల జీతం అమలు చేయలేదు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎస్సీ గారు ఒక మాట చెప్తున్నారు, సిఈ గారు ఒక మాట చెప్తున్నారు. అయ్యా మీరు ఒకసారి జీవో నంబర్ 36ని తిరగేయండి. ఆ జీవో నంబర్ 36లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ అని చెప్పేసి 24,500 ఇవ్వాలని చెప్పేసి జీవో క్లియర్ గా చెప్తుంది. మన పక్కనే విజయవాడలో అమలు చేస్తున్నారు, అలాగే గుంటూరులో అమలు చేస్తున్నారు, నెల్లూరులో, రాష్ట్రంలో అన్ని దిక్కులు అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద కార్పొరేషన్ చెప్పుకొని ఇవాళ 320 మంది ఉన్న యూజీడీ కార్మికులకి జీవో నంబర్ 36 అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా కొత్త కమిషనర్ గారు వచ్చారు. అయ్యా కమిషనర్ గారు మీరు జీవోని వెరిఫై చేయండి. అలాగే మా 320 మంది కార్మికులు ఎవరుతున్నారో కార్మికులు లిస్టులు ఎంక్వైరీ చేయండి. ఎవరో తప్పుడు నాయకులు, ఎవరో పక్క యూనియన్ నాయకులు మాటలు ఆలకించి మా 320 మంది కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. ఎప్పటికైనా ఏదైతే మీరు బిల్లు పెట్టారో ఆ బిల్లు ప్రకారంగా మొత్తం 320 మంది మున్సిపల్ కార్మికులకి, ముఖ్యంగా యూజీడీ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 36 అమలు చేయాలి. లేని అట్లా ఎప్పటికైనా 5 నెలలు అయింది, ఇది 6వ నెల. ఎప్పటికైనా అమలు చేయకపోతే ఈ నెలాఖరు నుండి మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి కమిషనర్ గారిని, అలాగే ఎస్సీ గారిని, సిఈ గారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి అందరికీ కూడా జీవో నెంబర్ 36 ప్రకారంగా 24,500 రూపాయలు చెల్లించాలని చెప్పని ఈరోజు నిరసన కార్యక్రమం దిగడం కూడా జరిగింది. ఇది 16 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36 ఇచ్చింది. ఆ యొక్క 36 నెంబర్ జీవోలో కేటగిరీ నెంబర్ 1లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులందరికీ కూడా 24,500 రూపాయలు చెల్లించాలని చెప్పని అదే రాష్ట్ర ప్రభుత్వం జీవోని ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వం మారొచ్చు, ప్రభుత్వం మారినా సరే మాత్రం ఏదైతే జీవో ఇచ్చారో జీవోని అమలు చేయవలసిన బాధ్యత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి ఉంటుంది. కానీ ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న 320 మంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులకు అమలు చేయకుండా రాష్ట్రం అంతా కూడా అమలవుతుంది తప్ప విశాఖపట్నంలో మాత్రం అమలు కాలేదు. మేము సూటిగా అడగదలుచుకున్నది ఒకటే, అయ్యా విశాఖపట్నంలో ఉన్న కమిషనర్ గారు, ఎస్సీ గారు, సిఈ గారు మీరు వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 24,500 రూపాయలు ఇప్పించండి. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో మరో సమ్మెకు కూడా విశాఖపట్నం అంతా కూడా సిద్ధం అవుతుంది. కాబట్టి దానివల్ల సమ్మె వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యానికి గురైనా సరే మాత్రం దానికి పూర్తి బాధ్యత ఈ యొక్క పాలక వర్గం, అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళదే. ఈరోజు మీరు ఒక పెద్ద మనసు పెట్టుకొని ఆలోచించండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికుడు అనేవాడు 50 అడుగుల లోతులోకి వెళ్ళి అక్కడ ఉన్న మలినాలన్నీ కూడా తీసి బయటకు వస్తే మాత్రమే ఈరోజు విశాఖపట్నంలో అందరూ కూడా తిరుగుతున్నాం. కాబట్టి వెంటనే మాకు జీవో నెంబర్ 36 అమలు చేయాలని చెప్తని, లేకపోతే మాత్రం మరో పోరాటానికి కూడా సిద్ధం అవుతామని చెప్తని తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించేలా నేవీ మారథాన్ను డిసెంబర్ 15వ తేదీన నిర్వహించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జగదాంబలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత పోస్టర్ను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా మారథాన్ వారి జీవన శైలిలో ఒక భాగం చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపే మారథాన్ పరోక్షంగా సోదర భావాన్ని పెంపొందించే దిశగా రన్ సాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు.
The Navy Marathon is a testament of Indian Navy's dedication for fostering good health, fitness and well-being in our city of destiny. In addition to that, camaraderie and jointmanship in all our citizens who participate in this event. The marathon, with patronage from organizations like the GVMC, has grown from just 4,000 participants in 2014 to almost 12,000 last year. And this year, as the commissioners brought out, our aim is to reach 20,000+, and we'll give it a full support. The race route, ladies and gentlemen, as shown on the slide, the route is certified by the Association of International Marathoners, from whom a certificate will be given to all the participants through the Indian Navy. We have 4 race categories: the 42-kilometer carrier run, which is the full marathon, the 21-kilometer half marathon, we calling it the submarine run, and the 10-kilometer and 5-kilometer runs as shown. The idea is to invite runners from all groups and fitness levels, and to reinstate our commitment, we are giving away prizes to the tune of almost 10 lakhs for the winners. ఈ మంచి కార్యక్రమం మనం చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. జీవీఎంసీ సైడ్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు, హెల్త్ని ప్రమోట్ చేయడం, వెల్బీయింగ్ని ప్రమోట్ చేయడం, దీంతో పాటు యాక్టివ్ లైఫ్ స్టైల్ని ప్రజల్లో పూర్తి స్థాయిలో పెంపొందించేలాగా ప్రయత్నం చేయడంతో పాటు ప్రజల్లో ఒక బ్రదర్హుడ్ని, ఒక కామ్రేడరీషిప్ని సిటిజన్స్లో పెంచేటువంటి ప్రయత్నం కూడా చేయడం. సో దీంట్లో కంటికి కనిపిస్తున్నటువంటి మన ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మన యొక్క హెల్త్ అండ్ వెల్బీయింగ్ అయితే కంటికి కనిపించకుండా, అంటే ఇన్విజిబుల్ ఐటమ్ కింద మనం మన సిటిజన్స్ మధ్య కామ్రేడరీని, బ్రదర్హుడ్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సిటీ యొక్క బ్రదర్హుడ్తో పాటు ఒక సివిక్ నేచర్ అనేటువంటిది, కోఆపరేటివ్ నేచర్ అనేటువంటిది మనకు బాగా పెంపొందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కులం, మతం, జాతి, భాషతో సంబంధం లేకుండా, అదేవిధంగా వయసులో కూడా సంబంధం లేకుండా చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, యూత్, అదేవిధంగా ముసలి వాళ్ళతో సహా అందరూ అన్ని రకాల ఏజెస్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఒకరు పూర్తి శక్తితో, చిన్నపిల్లలు అయితే ఎంతో ఎంతూజియాజంతో పార్టిసిపేట్ చేస్తారు. యూత్ కొన్ని ఛాలెంజెస్ పెట్టుకొని మనం మారథాన్ ఏ విధంగా పూర్తి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఫుల్ మారథాన్ చేసేటువంటి అథ్లెట్స్ కొంతమంది ఉంటారు, హాఫ్ మారథాన్ చేసేటువంటి యూత్ కొంతమంది ఉంటారు. తమ ఫిట్నెస్ లెవెల్స్కి ఆ రోజు నుంచి మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అన్నటువంటి మధ్య వయస్కులు, అంటే అడల్ట్స్ కూడా కొంతమంది ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం అందరికీ ఉద్దేశించినటువంటిది. అదేవిధంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దే కెన్ టెస్ట్ దేర్ కెపాసిటీస్, ఎంతవరకు మనం చేయగలం అనేది. సిటీ పరిధిలో టోల్ గేట్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వాహనమూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం యూనియన్ నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అగనంపూడి, జొన్నాడ రహదారుల వద్ద టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన రద్దు చేయాలన్నారు. అదేవిధంగా వాహనాలపై జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ధర్నా పెట్టడానికి గల కారణాలు, విశాఖ నగరంలో ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఆటోలపై విచ్చలవిడిగా కేసులు రాస్తూ ఉన్నారు. అనేకమంది రకాలుగా ఆటోలపై వేధించడం, అంటే ఓవర్లోడ్ అని, నో పార్కింగ్ అని, సిటీ పర్మిట్లు లేవని,
అనేక రకాలుగా వేలాది రూపాయలు అంటే 1000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు జరిమానాలు తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైన వేధింపులు కాదు, 4-5 రకాలుగా వేధింపులకి ఈరోజు ఆటో డ్రైవర్లు బలవుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు, మరొక వైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల వారు, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అనేకమంది అధికారులు కూడా ఈరోజు ఆటో డ్రైవర్లని చాలా చీప్గా, చాలా తక్కువగా చూడడం అంటే జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వేలాది రూపాయలు ఫైన్ వేస్తుంటే ఆటో డ్రైవర్ల బతుకులు దినదినగండం నూరాల ఐసుగా ఉంది. ఒకవైపు డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అదేవిధంగా పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కిరోసిన్, వంటగది ధరలు కూడా ఆకాశాన్ని అంటే ఈరోజు కొనుగోలు పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇంటద్దులు కూడా మ్యాక్సిమం విశాఖపట్నం సిటీలో 10,000 రూపాయలు తగ్గటువంటి ఇంటద్దులు లేని పరిస్థితుల్లో కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని పెరుగుతున్నప్పుడు కూడా మరొక వైపు నుంచి ఆటో డ్రైవర్లపై ఈ వేధింపులు అనేవి కూడా తగ్గకుండా జరుగుతున్నాయి. స్వయం ఉపాధితో బతుకుతున్న ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వ అధికారులు జాలి చూపించాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు వీరి ముగ్గురికి కూడా ఆటో డ్రైవర్ల నుంచి విన్నపతి చేస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లు 10,000 రూపాయలు ఇచ్చిందో మీరు 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని. స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా 10,000 మంది విద్యార్థులతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న జెండా ఉంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజెట్టి బసవకృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకుని ఆగస్టు 2న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఉంచా రగే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అలాగే ఈ నెల 31న పాడేరులో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 2 జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఏయూ న్యాయ కళాశాలలో ఈ జెండా ఉంచా రహే హమారా కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. దానికి కొనసాగింపుగా స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా 14వ తేదీన ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం 10,000 మంది విద్యార్థులతో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం భాగంగా విద్యార్థులందరూ కూడా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. తర్వాత ముగింపు కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన పాడేరులో నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ గత 15 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కేటాయించాలని విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రెల్లి గర్జన పేరుతో రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి వీఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెల్లి కులాలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా రెల్లీలకు స్టేట్ నామినేషన్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. రెల్లి పారిశుద్ధ్య కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండ్లు, కాయలు అమ్ముకునే రెల్లీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూరిటీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. అయితే గతంలోనే జరిగే అన్యాయము ఇప్పుడు జరిగితే మేము ఒప్పుకునేది లేదు. ఎందుకంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కలిసి ఉండేటప్పుడు మాలా మాదిక సోదరులు ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల మేము ఒప్పుకున్నాము. అప్పుడు మనకు ఒకసారి ఇచ్చారు. కానీ ఈ తరంలోనే ఆంధ్ర తెలంగాణ వేరే అయిపోయింది. ఈ ఆంధ్రాలోనే అత్యధికంగా మేము రెల్లీలకి సోదరులు ఇక్కడ ఉన్నాం. కనుక గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిందో మాకు 5% మా రెల్లీలకి కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూశారు పారిశుద్ధ్య పనులు మీరు ఏ విధంగా లాక్డౌన్ టైంలోనే డాక్టర్లతో కానీ, ఇంజనీర్లతో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ సమానంగా మా పారిశుద్ధ్య కార్మికులు చెత్తలెత్తి, ముడ్లెత్తి, ప్రతి ఒక్కరు చావులెత్తి కూడా వచ్చారు. కనుక ప్రభుత్వం ఏదైతే ఉందో ఈసారి మాకు 5% ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ఈ మధ్యన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ కోసం మాకు ప్రకటించారు. ఆ ప్రకటించడంలో గతంలోనే మాకు 1% ఇచ్చారు. ఈ మధ్యనే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం కరోనా టైంలో కూడా మన వాళ్ళు
మనం లేకుంటే ఆ పనులు ఎవరు చేయరు. పారిశుధ్య కార్మికులు, అలాగే పళ్ళ వ్యాపారస్తులు, అది కూడా మేము అమ్ముకునే బతికి జీవించే వ్యక్తులు మేము. పారిశుధ్య కార్మికులు, పళ్ళ వ్యాపారస్తులు మేమంతా ఒకటే, మేము ఒకటే కాబట్టి మాకు 5 రిజర్వేషన్లు 5% మాకు ప్రభుత్వానికి చేస్తున్నాం. మేము 5% ఇవ్వమని దయచేసి ఇది పరిగణలో తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము మా రెల్లీలు దారిద్ర్య రేఖ దిగువ నుండే రెల్లి కులస్థలం మేము. ఎందుకంటే మేము పొద్దున్న పెద్దవాళ్ళ ఇళ్ళంతా శుభ్రంగా ఉండడానికి కారణం మా రెల్లీలే. ఆ ఎండ అనగా వాన అనగా మార్కెట్లలో మేము పళ్ళు కాయగూరలు అలాగే ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా మా రెల్లీలే కారణం. ఈరోజు మా రెల్లీలందరికీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 5% అడుగుతున్నాం, ఎక్కువ కూడా అడగట్లేదు మేము. ఎందుకంటే ముందు ఇది వరకు మాకు 2% అనేది ఉంది. మా రెల్లీల జనాభా కూడా 40 లక్షల పైచిలుకలు ఉన్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ముందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు మాదిగ సోదరులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఉన్నందున ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా రెల్లీలు ఎక్కువ మంది ఉన్నాను కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు కానివచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివచ్చు, లేదా బీజేపీ నాయకులు కానివచ్చు, ప్రతి ఒక్కరు పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ రెల్లీలకి మంచి అవకాశం అంటే 5% మనం అడుగుతున్నాం, అది ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉంది. నామినేషన్ అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్య. ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గంగా నావీ మ్యారథాన్ నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ వెల్లడి. పోస్టర్ ఆవిష్కరణలో నావీ అధికారులతో పాటు పాల్గొన్న సంపత్ కుమార్. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కేటాయించాలి. విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.